ఇప్పుడు 9వ శ్లోకం అని చదువుతాను, వినండి. విరాజమాన పరిత స్థిరరత్నద్రుమో మహాన్ తదుత్తరమయోధాతు నిర్మితో గగనే తతః. ఆ సుధా సముద్రం యొక్క ఒడ్డునట ఒక పెద్ద రత్నాల వృక్షం ఉంది. దాన్ని ఏమంటారు? రత్నద్రుమం అంటారు. పెద్ద రత్నాల వృక్షం విరాజమాన అక్కడ విరాజిస్తూ ఉంది. వృక్షం దగ్గర ఏమిటాం? ఈ దేవి దేవల అమ్మవారిని దర్శించడం కోసం వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదండి. కొంతమంది రథాల మీద వస్తారు, కొంతమంది విమానాల మీద వస్తారు. మనకి పార్కింగ్ లాట్లు ఎలా ఉంటాయో వారి యొక్క వాహనాలన్నీ అక్కడ పార్క్ చేసి ఉంటాయిటండి. అయిన తర్వాత ఆ వృక్షం దగ్గర నుంచి చూస్తే పెద్ద ఆకాశం అంత ఎత్తైన ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారంట అయోధాతు అంటే ఐరన్ ఓర్తో నిర్మించబడింది. అంటే ఇనుప ప్రాకారం అన్నమాట. అది చాలా దృఢంగా నిర్మించబడింది. దీన్ని కాలయస ప్రాకారం అని కూడా అంటారు. ఈ మణిద్వీపంట 18 ప్రాకారాలతో నిర్మించబడి ఉంటుంటండి. అవన్నీ దాటిన తర్వాత, ఈ 18 ప్రాకారాలు దాటిన తర్వాత అమ్మ యొక్క మందిరం చింతామణి గృహం వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం నుంచి ఈ కాలయస ప్రాకారం గురించి చెప్పుకుందాం. మీ అందరికీ కన్నులు ఎదురుకుండా అమ్మవారి మందిరం కనబడుతోందా లేదా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ కాలయస ప్రాకారాన్ని వర్ణిస్తున్న 10వ శ్లోకాన్ని చదువుకుందాం అండి. ముందు శ్లోకం చదువుతాను, వినండి. సప్తయోజన విస్తీర్ణ ప్రాకారో వర్తతే మాన్ నానా శస్త్ర ప్రహరణ నానా యుద్ధ విశారదా. అయితే ఈ శ్లోకం అంతా కాలయస ప్రాకారం గురించి చెప్పారండి. ఇది ఇనుముతో నిర్మించబడింది, చాలా ఎత్తైనది, చాలా దృఢమైనది అని చెప్పుకున్నాం కదా. అంటే ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఆకాశాన్ని తాకి అంత ఎత్తైన ప్రాకారం. దానిట సప్తయోజన విస్తీర్ణం అంటే ఎటు చూసినా 7 యోజనాల విస్తీర్ణంతో ఈ ప్రాకారం చతురస్రంగా ఉంటుంది. 1 యోజన అంటే సుమారుగా 8.5 మైళ్ళని ముందే చెప్పుకున్నాం కదా. యోజన విస్తీర్ణంతో చతురస్రంగా 4 ఎంట్రన్స్లతో ఉంటుంది ప్రాకారం. అయిన తర్వాత ఏంటి? ఆ ప్రాకారం యొక్క ఆ 4 ఎంట్రన్స్ గేట్ల దగ్గర ఎవరుంటారు? అనేక అస్త్రాలు ధరించిన వారు, మరి అనేక రకాల యుద్ధాలు చేయడంలో ఆరితేరిన వారు, కాపలా భటులు అక్కడ ఈ ప్రాకారం యొక్క ఎంట్రన్స్ గేట్ల దగ్గర నిలబడి ఉంటారు. ఇది 10వ శ్లోకం అన్నమాట. మీ కళ్ళ ఎదురుకుండా మా కాపలాదారులు కనబడుతున్నారు కదా, ప్రాకారం కళ్ళ ఎదురుకుండా కనబడుతోంది కదా. ఇప్పుడు 11వ శ్లోకం చదువుతాను. రక్షకాని వసంత్యత్ర మోదమానాః సమంతతః చతుర్ద్వార సమాయుక్తో ద్వారపాలసతాన్వితః. ఆ కాపలా ఉన్న కాపలాదారుల తాలూకు వర్ణన ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ ప్రాకారం దగ్గర నివసించే రక్షక భటులుటండి ఎప్పుడు మోదమానాహ అంటే చాలా ఆనందంతో, సమంతతః తమ పనులు కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఉంటారటండి. ఈ ప్రాకారానికి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ 4 ద్వారాల చుట్టూ శతాన్విత అంటే 100 మంది ద్వారపాలకులు కాపలాగా ఉంటారటండి. ఇప్పుడు ఆ రక్షక భటులు, ఆ కాపలాదారులు ఏం చేస్తారో తర్వాత శ్లోకం 12వ శ్లోకంలో చెప్పే 12వ శ్లోకాన్ని చదువుతాను, వినండి. నానాగణై పరివృతో దేవి భక్తియుతైర్నృప దర్శనార్థం సమాయాంతి ఏ దేవా జగదీశితుః. అంటే దేవీ భక్తులైన అనేక మంది, అంటే నానాగణాహ అంటే అనేక మంది ఇక్కడ ఉంటారటండి. దేవీ దేవతల అమ్మవారి దర్శనం గురించి వస్తూ ఉంటారు కదండి. ఎవరు వచ్చినా వారిని ఈ ప్రాకారం దగ్గర ఈ గణాలు ఆపి
పూర్తిగా చెక్ చేసి, మన దగ్గర సెక్యూరిటీ చెక్లు ఉంటాయి కదా, అలా వాళ్ళని చెక్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా నోట్ చేసుకుని ఇప్పుడు వాళ్ళని లోపలికి పంపిస్తారటండి. అదే ఇక్కడ ఇచ్చారు చూడండి, దేవీ భక్తియుత రూప, ఎవరైతే వస్తారో దర్శనార్థం సమాయాంతి ఏ దేవ జగదీశుడు, వాళ్ళ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు నోట్ చేసుకుని వాళ్ళని వదులుతారటండి లోపలికి. బాగుంది కదా, ఇక్కడ దాకా మనకి కళ్ళ ఎదురకుండా సేమ్ మన సిస్టమే అక్కడ కూడా జరుగుతోంది. మన ఎంట్రన్స్ల దగ్గర మనం ఎవరైనా వస్తే ముందు సెక్యూరిటీ వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుంటారు కదండి, అలాగే ఇక్కడ రక్షక భటులు కూడా చేస్తారు. ఇది 12వ శ్లోకం. అమ్మవారి నివాస స్థానమైన మణిద్వీపంలో 12 శ్లోకాల దాకా చెప్పుకున్నాం. అంటే మొదటి ప్రాకారం దాకా వచ్చాం. సో ఇప్పుడు 13వ శ్లోకాన్ని చెప్పుకుందాం. దాని శ్లోకాన్ని చదువుతాను, వినండి. తేషాంగణా వసంత్యత్ర వాహనాని చ తత్ర హి విమానసత సంఘర్ష ఘంటాస్వన సమాకులః. అమ్మవారి దర్శనార్థం వచ్చి దేవీ దేవతల యొక్క వాహనాలటండి ఈ ప్రాకారం దగ్గర. అంటే వాళ్ళ వాహనాలు అంటే ఏంటి, విమానాలు, రథాలు మొదలైనవన్నీ అనేకం వస్తాయిటండి. వాళ్ళకి సేవకులు ఉంటారు, ఆ వాహనాలు నడిపేవారు, వాటి తాలూకు అసిస్టెంట్లు చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ వచ్చి ఆ వాహనాలు వచ్చినప్పుడు ఘంటానాదాలతో చాలా కోలాహలంగా ఉంటుంటండి ఈ ప్లేస్ అంతా. అంటే ఈ ప్రాకారం బయట ఒక విజిటర్స్ పార్కింగ్ ప్లేస్ లా ఉంటుందన్నమాట. మనకి మన దగ్గర విజిటర్స్ పార్కింగ్ ప్లేస్ ఎలా ఉంటుందో అలా కోళ్ళు మంది వస్తారు కదండి అమ్మవారి దర్శనానికి. సో అందుకు చాలా కోలాహలంగా సందడిగా ఉంటుందన్నమాట ఈ ప్లేస్. ఇప్పుడు 14వ శ్లోకాన్ని చదువుతాను, వినండి. హయహేష ఖురాఘాత బధిరీకృత దిమ్ముఖః గణైః కిల కిలారావైర్వేత్రహస్తైష్యతాడితాః. హయహేష అంటే గుర్రవి యొక్క సకిలింపులు ఉంటాయి కదండి అవి. ఖురాఘాత అంటే గుర్రాలు డెక్కల చప్పుళ్ళు ఉంటాయి టక అని. బదిరీకృత అంటే అన్ని దిక్కులకు వినబడిలా చప్పుడు చేయడం అంటే ఈ ప్రాకారం బయటట గుర్రాల డెక్కల ధ్వని, వాటి సకిలింపులతో మొత్తం 4 దిక్కుల్లో చెవులు చిల్లులు పడి లాంటి ధ్వనులతో చాలా సందడిగా ఉంటుంటండి. అయితే ఈ రక్షక భటులు గణాలు వాళ్ళు ఏం చేస్తారట, వేత్రహస్తైష్య తాడితాహ అంటే వాళ్ళ చేతుల్లో పట్టుకొని ఉన్న దండాన్ని భూమిపై తాడను అంటే కొడుతూ అందరినీ సరి అయిన క్రమంలో పెట్టి వాహనాలను వారి చేతిలో ఉన్న ఆయుధాలతో సరి చేస్తూ ఒక పద్ధతిలో ఉండేలాగా. అంటే అక్కడ ఉన్న సేవకులు ఏం చేస్తారంటే ఏంటండి, వీళ్ళందరి వాహనాలు సమంగా పెట్టారా లేదా అన్నది వాళ్ళ చేతిలో ఉన్న దండంతో కొడుతూ సందడిగా అవన్నీ ఒక ఆర్డర్ లో ఒక లైన్ లో పెట్టేలాగా చేస్తూ ఉంటారటండి. అందుకు ఈ ప్లేస్ అండి చాలా సందడిగా ఉంటుంటారు. ఇప్పుడు 15వ శ్లోకాన్ని చదువుతాను, వినండి. సేవకా దేవ సంగానాం భ్రాజంతే తత్ర భూమిప తస్మిన్ కోలాహలే రాజన్న సబుద్ధః కేనచిత్ క్వచిత్. అంటే ఈ ప్రాంతంలో అయితే అమ్మవారి దర్శనానికి వచ్చిన దేవతలను, వారి గణాలను గోల చెయ్యొద్దు, శబ్దం చెయ్యొద్దు అని ఇక్కడున్న సేవకులు ఏం చేస్తారట, వాళ్ళ చేతులతో ఉన్న దండాన్ని భూమిప అంటే భూమి మీద కొడుతూ ఉంటారటండి. రాజంతే తత్ర భూమిప అంటే నేల మీద వారి చేతిలో ఉన్న ఆయుధంతో దండంతో కొడుతూ ఉంటారట. ఇక్కడ రాజా అంటే ఎవరండి, ఓ రాజా అని సంబోధన అనమాట. ఎవరిని సంబోధించారు, మనం ముందులో చెప్పుకున్నాం కదా, వ్యాసులు వారు జనమేజయులకి ఈ మణిద్వీపం గురించి చెప్తున్నారు అని. అందుకు వ్యాసులు వారు ఆ రాజుని ఈ విధంగా సంబోధించారు, ఓ రాజా. ఇది 15వ శ్లోకం. బాగుంది కదండి. ఇప్పుడు 16వ శ్లోకాన్ని చదువుతాను, వినండి. కస్యచిత్ శ్రూయతేత్యంతం
నానాధ్వని సమాకులే పదే పదే మిష్టవారి పరిపూర్ణ సరాంశిచ. అంటే ముందు ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఈ మొదటి ప్రాకారం దగ్గర నానా విధాలైన శబ్దాలతో, నానాధ్వని సమాకులే అన్నారంటే నానా విధాలైన శబ్దాలతో, డిఫరెంట్ సౌండ్స్తో, కస్యచిత్ శ్రూయతే అంటే ఒకరి మాట ఒకరికి వినబడనంత కోలాహలంగా ఉంటుంటండి ఈ ప్రాకారం. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నట్టుగా దేవతలు వారి గణాలు వాహనాలతో, ఆ వాహనాలు వచ్చి శబ్దాలు, ఆ వాహనాలని సమంగా చేసి పెట్టి శబ్దం చేయకండి అని చెప్తున్న సేవకులు, అందుకు చాలా కోలాహలంగా ఉంటుందిట ఈ ప్రాంతం. అంతేకాట అతిగా లోపలికి వెళితేంట పదే పదే అంటే అడుగడుగుకి చల్లని తీయని సరస్సులు పరిపూర్ణంగా నీళ్లతో నిండి ఉంటాయి. అదే చెప్పారు, పదే పదే ఇష్టవారి పరిపూర్ణ సరాంశిచ, చల్లని తీయని ఇష్టమైన నీళ్లతో, మంచి నీళ్ల సరస్సులు నీళ్లతో నిండి ఉంటాయిటండి. ఇది 16వ శ్లోకం. ఇప్పుడు మనం 17వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. వాటికా వివిధ రాజన్ రత్నద్రుమ విరాజితాః తదుత్తరం మహాసారధాతు నిర్మిత మండల. అంటే రాజన్ అంటే ఓ రాజా, వివిధ వాటిక అంటే రకరకాలైన వాటికలు అంటే గార్డెన్స్. అవి ఎలాంటివిటా గార్డెన్స్? రత్నద్రుమ విరాజితాః అంటే రత్నాలమయమైన వాటికలతో విరాజిల్లుతూ ఉంటాయిటండి. ఎందుకోసం అంటే అవసరమైతేంట కొద్దిసేపు వీళ్ళంతా ఆ పార్కింగ్లో ఏమైనా టైం పడితే, అమ్మవారి అపాయింట్మెంట్కి ఇంకా లేట్ ఉంది అంటే కొంచెంసేపు రిలాక్స్ అవ్వడానికి రత్నద్రుమ విరాజిత రత్నాలమయమైన వాటికలన్నీ అక్కడ విరాజిల్లుతూ ఉంటాయిటండి. తదుత్తరం ఆ తర్వాతట దీన్ని దాటగానే మహాసారం అంటే కాంస్య ప్రాకారం అంట. కాంస్యం అంటే కంచు, బ్రాంజ్ అన్నమాట. ధాతువు అంటే ఓరార్ మెటల్తో చేయబడిన నిర్మిత మండల, నిర్మించబడిన ప్రాకారం ఆర్ మండపం వస్తుంటుంది కదా. ఈ ఫస్ట్ ప్రాకారం దాటగానే ఏమిటి? కాంస్య ప్రాకారం వస్తుంది. దాని వర్ణన 18వ శ్లోకంలో చూద్దాం.